ఈరోజు నారాయణగిరి గ్రామంలో జరుగుతున్నటువంటి విజయదశమి పండుగ వేడుకల్లో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పనులలో భాగం పంచుకోవడానికి అందరూ కూడా సమానమే అనే విధంగా మరి చాకలి వారు, మంగలి వారు, అదేవిధంగా సబ్బండ వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి మరి దసరా పండుగలో పాల్గొనడం జరుగుతుంది. కమ్మరి, కుమ్మరి ఆ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ! ఈ ఆ! పండుగలో పాల్గొని వారి వంతు మరి పనులు చేయడం జరుగుతా ఉంది. వారితోని మాట్లాడదాం. కొట్టుకొనొత్తారు. ఇప్పుడు మరి అసలు ఎలా కొట్టుకొనొత్తారు. చేస్తారు? ఈ పండుగకున్న విశిష్టత ఏందనేది మనము అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనకు అన్నగారు ఉన్నారు. మంగళ కృష్ణమూర్తి అన్నగారు. వారితోని మాట్లాడదాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. నమస్తే. విజయదశమి శుభాకాంక్షలు. థాంక్ యూ. సో, ఎట్లా అసలు ఈ పండుగ ఫస్ట్ ఏ విధంగా జరుపుతారు? అసలు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాలు ఏంటో ఒకసారి మాకు చెప్పండి? చాకలి వారు జమ్మి కొమ్మ పట్టుకొస్తారు. కుమ్మరి వాళ్ళు బోనం వండుతారు. మంగలి వాళ్ళు దాన్ని పూజిస్తారు దుర్గామాతను. సాకలి వాళ్ళు అన్ని దేవతలకు కొబ్బరికాయలు కొట్టు హక్కుదారులు వాళ్ళు. ఈ సందర్భంగా అతి వైభవంగా నారాయణగిరి కాడ జరిగేటువంటి దసరా వరంగల్‌లో అక్కడ జరిగినట్టు కన్నా ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతది. ఒకసారి దీన్ని వీక్షించి చూడగలరని మా యొక్క మనవి. సో, అన్న ఇప్పుడు మరి ఇక్కడ బోనం వండుతా ఉన్నారు. ఇక్కడ సొరకాయ పెట్టారు. అదేవిధంగా కంకణాలు తయారు చేస్తా ఉన్నారు. సో, ఎట్లా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ అక్కడ మరి ఏ విధంగా పూజ చేయడానికి మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఒకసారి చెప్పరా అన్న? అయితే గత పూర్వంలో మేకపిల్లను బలిచ్చేది. ఓకే. దాని క్రమక్రమంగా కొంచెం దాని వల్ల పాపం ఏర్పడడం వల్ల దాన్ని అంకాయతోని ఇక్కడ చేయడం జరుగుతుంది. శాలలు పట్టు వస్త్రాలు ఓకే. వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారు భూలక్ష్మి, శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మవార్లను పూజించి దాని యొక్క పూజా విధానం వేరే ఉంటది దానికి. దాన్ని పూజించిన తర్వాత గొట్టిముక్కల వారు దీనికి సంబంధించిన వాళ్ళు హక్కుదారులుగా వాళ్ళు ఆ పెద్ద ఆ మేకపిల్లను కొట్టడం జరుగుతుంది. అలాగే శివుని గుడి దగ్గర సాకలి వాళ్ళు జమ్మి పువ్వు పెడితే ఈ కార్యదర్శి ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ లేకపోతే కార్యదర్శి ఆధ్వర్యంలో ఆ జమ్మి పూజ జరుగుతుంది. ఈ తర్వాత ఊరు తిరిగి వచ్చి గ్రామ పంచాయతీలో కూర్చొని అందరికి అలాయి బలాయి తీసుకొని ఆ జమ్మి ఆకును అందరికి పంచి ఈ దాన్ని పవిత్రంగా పొద్దున్నే అందరి దగ్గర వేయకుండా ఇక్కడ పొద్దున్న 10 గంటల వరకు అయిపోతుంది. ఇక్కడ ఏది ఎలాంటి వాటి లేకుండా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. దీన్ని చూసి తరించగలరని మా యొక్క మనవి. సో, అన్న మరి దసరా చేసే ముందు మరి ఎక్కడెక్కడ దేవతలకు మీరు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొడతారు గదా! ఆ! ఏ దేవతల దగ్గర కొబ్బరికాయలు కొట్టిస్తారు? ఫస్ట్ బొడ్రాయిని పూజిస్తాం. పూజించి ఈ ఫస్ట్ బొడ్రాయి కాడ కొబ్బరికాయ, భూలక్ష్మి దగ్గర ఒకటి, కట్టమైసమ్మ దగ్గర ఒకటి, కనకదుర్గమ్మకి ఒకటి, పోషమ్మ దగ్గర ఒకటి. ఈ 5 దేవతలకు కొబ్బరికాయలు కొట్టినాకనే దసరా స్టార్ట్ అవుతుంది. దానికి హక్కుదారుగా సాకలి వాళ్ళు. ఓకే. అంటే దానికి అక్కడ ఆ కొట్టే దగ్గర సాకల వాళ్ళు హక్కుదారులు. హక్కుదారులు. ఓకే. ఇక్కడ మరి పూజ ఈ పూజ పూజ మేకపోతుకు బదులు సొరకాయ కొట్టే దగ్గర గొట్టిముక్కల వాళ్ళ హక్కుదారులు. అదేవిధంగా ఈ పూజ విధానం మంగళవారం. పూజ చేయడానికి మంగళవారం హక్కుదారులు. శాలువలు, పట్టు వస్త్రాలు, శాల వాళ్ళు తీసుకొని వస్తారు. బోనం కుమ్మరి వాళ్ళు తీసుకొస్తారు. ఓకే. ఇవి అన్ని కులాలను కలిసి ఈ దసరా ఉత్సవాలను సంపన్న వర్గాలు కలిసి కులాలను. ఓకే. సో, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో, నారాయణగిరి గ్రామంలో సకల సబ్బండ వర్గాలు కలిసి అందరూ ఏకతాటి మీద చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దసరా జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి కొద్ది క్షణంలో కూడా ఇక్కడ దసరా సంబరాలు అనేవి మొదలవుతా ఉన్నవి. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమ్మన్న కావచ్చు, నరేష్ అన్న కావచ్చు, అదేవిధంగా కృష్ణమూర్తి అన్న గారు, అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడ ముదిరాజులు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతా ఉంది. చూద్దాము మరి ఈ దసరా మరి ప్రారంభము అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా మీకు చూపించడం జరుగుతా ఉంది. నారాయణగిరి గ్రామ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ దసరా అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కంటే ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని పిలవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించడం, ఇంత పెద్ద ఎత్తున జరగడం
చాలా సంతోషకరం. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మరి దసరాకు సంబంధించినటువంటి కార్యక్రమము నారాయణగిరి గ్రామంలో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అదేవిధంగా ఎలా జరుపుకుంటారు కొంచెం మీ మాటల్లో వివరించరా? ముందుగా నారాయణగిరి గ్రామ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. పేరు పేరున ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా యొక్క నారాయణగిరి గ్రామంలో ముందుగా అందరి గ్రామాల్లో కంటే మా దగ్గర ముందుగా దసరా ఉత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఈ యొక్క దసరాను ముందుగా మా దగ్గర గ్రామ పంచాయతీ మధ్య కార్యాలయంలో భూలక్ష్మి మహాలక్ష్మికి పూజా కార్యక్రమాలు చేపట్టి తదనంతరం ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొని వచ్చి కుంకుమ పసుపు వీటన్నిటితోటి కార్యక్రమాలు చేసి ముందుగా ఇక్కడ ఒక ఆచారం ప్రకారం అందరికీ కొన్ని చోట్ల దసరా ఉత్సవాలు మేకను కట్ చేయడం జరుగుతుంది. కానీ మనకి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. అదే సందర్భంగా మనం కూడా ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో ఒక సోరకాయను ఇక్కడ కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఇక్కడ ఆయుధ పూజగా పరిరక్షిస్తాము. ఆ తర్వాత అందరం కూడా కంకణాలు ధరించుకొని ఆ యొక్క సోరకాయని ఒక బొట్టులాగా స్వీకరించి ఆ బొట్టును తమందరూ దేవతగా, గ్రామ దేవతగా మొక్కి ప్రతి ఒక్కరు కూడా అందరూ దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. తదనంతరం తదుపరి కార్యక్రమము నారాయణగిరి గ్రామం వద్ద ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి జమ్మి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జమ్మి పూజలో కూడా ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వస్త్రం ఉంటుంది, దాని మీద కొన్ని శ్లోకాలు రాస్తారు. ఆ శ్లోకాలని ఆ యొక్క జమ్మి చెట్టు దగ్గర పెట్టి పూజ నిర్వహించి ఆ తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని పేపర్ను కాల్చడం జరుగుతుంది. కాల్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జమ్మికి ఒక 2 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలను చదివిన తర్వాత ఆ యొక్క జమ్మి ఆకును తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు గ్రామ ప్రజలందరూ కూడా. ఆ తర్వాత తదుపరంతరం నారాయణగిరిలో ఉన్న శివాలయం లోపలికి వెళ్ళి ఆ యొక్క శివుని ఆగ్రహం స్వీకరించి ఆ అనుగ్రహం పొంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నారాయణగిరి గ్రామ ప్రజలు కోరుకుంటూ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా మనం అందరూ కూడా నారాయణగిరి గ్రామంలో కూడా దుర్గామాత పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన గ్రామంలో కూడా దాదాపు ప్రతి చోట వినాయక మండపాల్లో వెలిసిన విధంగా దుర్గామాత కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరూ కూడా సాయంత్రం వెళ్ళి అక్కడ పాల్గొనవచ్చు. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంగా ఈ యొక్క శివాలయంలో పూజనంతరం ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆ యొక్క గ్రామ సిబ్బంది కానీ తర్వాత ప్రజెంట్ ఇక్కడ మనకు గ్రామ కార్యదర్శి కానీ మిగతా సభ్యులు కారబార్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొని అందరూ కూడా దసరా ఉత్సవాలు జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారని కోరుకుంటున్నాను. సో అదే విధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మరి హిందూ సాంప్రదాయం అంటే పిల్లలకు చాలా వరకు తెలియట్లేదు. కొన్ని శ్లోకాలు మర్చిపోతూ ఉన్నారు. మీరు పోయిన సంవత్సరం కూడా అక్కడ దసరా దగ్గర నేను చూశాను, ఆ శ్లోకం అనేది చాలా బాగా చెప్పడం జరిగింది. సో అట్లాంటివి మన ఫ్యూచర్ పిల్లలకు నేర్పించాలని కోరుకుంటూ అవి మీరు ఒకసారి మీ ద్వారా మళ్ళీ అక్కడ వింటాము. బట్ ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా వినాలనుకుంటున్నాము. ఒకసారి ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ
చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాము. ఒక శ్లోకం మరోసారి మనము దసరాకు సంబంధించినటువంటి శ్లోకం అక్కడ ఏ విధంగా చెప్తారో ఒకసారి మాకు చెప్పండి. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ పాల్గొన్న తర్వాత హిందుత్వాన్ని మన హిందూ ధర్మం ప్రకారం పాటించవలసిన కొన్ని శ్లోకాలు కూడా పెద్దలకే రావట్లేదు, పిల్లలు కూడా ప్రతి ఒక్కరి ఇంటిలో నేర్పించాలి. కాబట్టి మన ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గర చెప్పే శ్లోకం ఏంటంటే, శమీ శమైతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనురార్థి రామస్య ప్రియదర్శిని. ఆత్మీయులందరికీ కూడా శరన్నవరాత్రి విజయదశమి శుభాకాంక్షలు. మరొకసారి కూడా ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకొని మరొకసారి చెప్తున్నాను. శమీ శమైతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనురార్థి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని ముందుగా ప్రతి ఒక్కరం చదివి ఆ యొక్క జమ్మకును స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి నారాయణగిరి గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అన్ని దేవతలు కూడా మన నారాయణగిరి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ, పిల్లలు కానీ పెద్దలు కానీ పాడి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి మన అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పిల్లలు కూడా ఉన్నత విద్యా చదువులు ఆశించి తర్వాత గ్రామ సేవకి గ్రామానికి కూడా ఎంతో కొంత డొనేషన్ చేసుకుంటూ వాళ్ళందరికి సంబంధించింది బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, గ్రామ అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పాటు చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. నారాయణగిరి గ్రామంలో దసరా జరుపుకుంటారు. అసలు దసరా స్పెషల్ ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు దసరా ఏంటి? ముందుగా నారాయణగిరి గ్రామ ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా ఎందుకు జరుపుకుంటామంటే చెడుపై మంచి యొక్క విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటాము. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిపై దుర్గాదేవి 7 రాత్రులు 7 రోజులు యుద్ధం చేసి 10వ రోజు అతన్ని సంహరిస్తే దాన్ని ప్రతీకగా మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే రాముడు రావణాసుని చంపిన రోజు కూడా ఇదే. ఈ రోజు రావణాన్ని దహనం చేసి దసరాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో మరి ఇక్కడ ఈ గ్రామంలో మరి మీరు దసరా ఈ గ్రామంలో మంచిగా జరుపుతారు, ప్రతి సంవత్సరం జరుపుతారు కాబట్టి మరి ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని గంటలకు జరుగుతుంది, ఏ విధంగా వస్తారు? మరి ఈ గ్రామంలో ఏదైనా ఆటంకాలు జరుగుతాయా? మామూలుగా అందరూ వచ్చి సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటారా? ఎట్లా జరుగుతుంది? మన ఊర్లో దసరా అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుందా. పొద్దున అందరూ గ్రామ పంచాయతీ దగ్గర జమ్మగుడి ఊరు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దసరా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత బొడ్రాయి దగ్గరకు పోయి అక్కడ గ్రామ దేవతలకు పూజించి ఇక్కడ మళ్ళీ శివుని గుడి దగ్గరకు పోయి అక్కడ జమ్మి చెట్టు పూజిస్తారు. తర్వాత జమ్మి తీసుకొని దసరా ముగించుకుంటారు. సో మరి సంవత్సరం సర్పంచ్ లేడు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ లేడు, స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి ఉన్నాడు, మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? మంచిగా జరుగుతుందా దసరా? మన ఊరికి సర్పంచ్ గారు లేకపోయినా కానీ పంచాయత్ సెక్రటరీ గారు బాగానే గ్రాండ్ గా జరిపిస్తున్నారు. ప్రతి ఇయర్ లాగానే జరుగుతుంది. ఈసారి ఏం తక్కువ జరగట్లేదు, బాగానే జరుగుతుంది. సో తర్వాత మరి మీ ఇంటి దగ్గర ఎలా చేసుకుంటారు దసరా సంబరాలు? ఇది అయిపోయిన తర్వాత ఎలా మీరు అందుకు ఎలా అనిపిస్తుంది? మరి అందరూ ఇంటికి రావడము, ఫ్యామిలీలు అందరు కలవడము ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే అందరు బంధుమిత్రులందరూ ఇప్పుడు దసరాకి బతుకమ్మకే కలుసుకుంటాం కదా. ఈసారి చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నాం దసరా. సో ఆఫ్టర్ బతుకమ్మ దసరా ఫెసిలిటీస్ అన్ని కూడా గ్రాండ్ గా ఉన్నాయా మరి గ్రామంలో? బతుకమ్మ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. మన ఊర్లో సర్పంచ్ లేకపోయినా కానీ ఈసారి చాలా గ్రాండ్ గా జరిగింది అన్నమాట. అలాగే దసరా కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సో మరి ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలో ఇంకో వేరే గ్రామంలో మీరు విన్నప్పుడు ఈ గ్రామంలో ఆ గ్రామంలో తేడా ఎలా అనిపిస్తుంది? ఈ గ్రామంలో అంటే కొన్ని ఉంటాయి కదా సిచ్యువేషన్స్, అంటే కంపేర్ చేయలేము. ఎవరికైనా వాళ్ళ గ్రామమే ఎక్కువ నచ్చుతుంది. నాకు మన గ్రామంలో చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న.
సో ఇక్కడ జమ్మి చెట్టు, ఈ జమ్మి చెట్టు దగ్గర ఆ ఇప్పుడు కార్యక్రమం జరుగుతా ఉంది. ఇది జమ్మి చెట్టు బతుకమ్మ ఆడిన దగ్గర. సో ఇది ప్రాంతము. अस्य स्थले शमीवृक्षस्थले समस्त देवता ब्राह्मणः हरिहर सन्निधौ ब्राह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवराह कल्पे वैयोस्तमन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमान भक्तिशमान व्यवहारिक चान्द्रमाने नास्ति विश्वावसनाम संवत्सरे दक्षिणायने ऋतुतो आश्वीयुजमासे शुक्लपक्षे विजयदशमी दिवसे अद्य वासरे बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण विशिष्टायां शुभतिथौ मम उपात्त दुर्दक्षेत्वर यजमानस्य కింద డబ్బులు గ్రామ నారాయణగిరి గ్రామ ప్రజా దేవతామృత శమీ కొందరు వస్తే మెల్ల కొందరు తీసుకోవడం అందరికి వస్తాయి లోపల దూరం ఉండండి దూరం ఉండండి ఆయన
చూపెట్టండి. శమే శత్రు వినాశనం, శమే శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి. జై దసరా, జై దసరా. అరే 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 హర హర మహాదేవ. లో ఎప్పుడైనా దసరా ఏ సంవత్సరం అయినా కానీ నేను 6 సంవత్సరాల నుంచి చూస్తానా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా చాలా సంతోషకరంగా జరుపుకుంటారు ఇక్కడ విలేజ్. ఏంటంటే దీనికి సంబంధించి మనము డప్పులతోని పూజలు చేయడము, ప్లస్ మంగళ వాళ్ళు కానీ సాకలి వాళ్ళు కానీ వివిధ కుల వృత్తుల వాళ్ళు ఈ పండుగలో ముఖ్యంగా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. కావున దీన్ని పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏంటంటే మా దగ్గర విఆర్ఓలు ఉన్నారు, వాళ్ళే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. విఆర్ఏ రాజు లింగం ముఖ్యంగా దీంట్లో వాళ్ళదే ఎక్కువ ఉంటుంది పాత్ర. చాలా సంతోషంగా ఉందండి, హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు సహకరిస్తారండి, ఎలాంటి పొరపచ్చాలకు తావు ఉండదు. చాలా సంతోషకరంగా అందరం కలిసి చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన విలేజ్ లో ప్రతి సంవత్సరం దసరా పండుగ చాలా పద్ధతిగా జరుగుతుంది. మన గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క కులానికి ఇది వస్తుంది, కానీ మన ఊళ్ళో ఏం చేస్తున్నారంటే వన్ సైడ్ వేలో పోతున్నారు. ఈ వన్ సైడ్ వే తప్పుకొని ప్రతి ఒక్క కులపుల్లం కూడా కొద్దిగా దగ్గర తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. అది నమస్తే. నా పేరు రాజ్ కుమార్. సో ఈ సంవత్సరం మీ నుండి కొత్త వస్త్రాలు అమ్మవారికి కానీ రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది దసరా ఫస్ట్ పూర్వము మా తండ్రి గారు అందిస్తుండే,
తర్వాత మా తండ్రి గారి జరిగిన తర్వాత ఇప్పుడు నా ఆధ్వర్యంలో నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది దసరా? చాలా బాగా ఉంది. ఊరందరి సహకారంతో మంచిగా జరిగింది. ఓకే. ఎలా అనిపిస్తుంది దసరా సంబరాలు? దసరా సంతోషంగా అనిపిస్తుంది. దసరా మాకు సంతోషంగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది. అంత శుభం. సో మీ పాత నా పేరు దేవరపుర కుమార్ సాయి. మీ దగ్గర నుంచి వెళ్ళి దసరాకు ఏం సహకారం అందింది? కుండ బోనం కుండ సో మీరు కుమ్మరి వారు కాబట్టి ఆ, బోనం కుమ్మరి. కుండ మీరు అందిస్తారు. ప్రతి సంవత్సరం కూడా కుమ్మరి వారు బోనం కుండ అందిస్తారు. అందిస్తాం, పూజిస్తాం. ఎట్లా ఏ విధంగా చేస్తారు? ఓన్లీ కుండ అందించడమేనా? బోనం చేయడం కూడా మీరే? బోనం చేసుడు మేమే, పూజించుడు మేమే. అంతా సో ఎలా అనిపిస్తుంది మరి దసరా? బాగానే అనిపిస్తుంది. ఎప్పుడు పండుగ ఏ విధంగా ఇప్పుడు అయిపోయింది? మొదటి నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు అయితే దసరా ప్రశాంతంగా అయింది. కొన్ని ఏమైనా చిన్న చిన్న సంఘాలు ఉన్నాయంటే ఊరి పెద్ద వంశే కానీ ఎవరే కానీ కొంచెం క్షమించగలరు. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రజలంతా సహకారంతో ఇప్పుడు అయితే చాలా సంతోషం. అందరు సో సహకరించినందుకు. మరి మీరు ఏ విధంగా నిర్వహించారు? ఊరు కోసం మంచి జరగాలని ఊరు మంచి జరగాలని, పాడి పంటలు సమృద్ధిగా కలవాలని, అందరు సుఖ సంతోషంగా ఉండాలని మా యొక్క ప్రార్థన. దసరా జరుపుకున్నారు కదా, సో మీరు ప్రత్యేక అధికారిగా ఉన్నారు కాబట్టి సో ఏం కోరుకున్నారు దసరా రోజు? మరి మన గ్రామంలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఏ విధంగా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎలాంటి సర్పంచ్ అధికారాలు లేవు కాబట్టి మీరు దగ్గరుండి ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు ఊళ్ళో. సో ఈ దసరా పండుగ సందర్భంగా మరి మన గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు ఏం జరిగింది, మీరు ఏం చేశారు, సో అదేవిధంగా ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? ఆ, నమస్కారం అండి. నేను పంచాయతీ కార్యదర్శిగా గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మనకు గతంలో ఏంటంటే సర్పంచులు ఈ పండుగను నిర్వహించేవారు. గ్రామస్తులందరూ తోడై సర్పంచ్కి తోడై ఈ పండుగ నిర్వహించేవారు. ఈసారి నా యాజ్ ఏ పంచాయతీ కార్యదర్శిగా నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ ముందుండి నడిపించి చాలా విజయవంతం చేసిండ్రు. ముఖ్యంగా గ్రామంలో ఏంటంటే సుఖశాంతులతోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పోలేపల్లి మొగిలి. నేను జమ్మి కుమార్ తెచ్చా. పెద్ద మనుషులందరినీ పిలుచుకొచ్చి దేవతలు ఎందరు ఉన్నారో బొడ్రాయి కాడ, గడి మైసమ్మ కాడ, కనకదుర్గమ్మ కాడ, పోషమ్మ కాడ, మైసమ్మ కాడ కొబ్బరికాయలు కొట్టుకొచ్చి ఆ దేవుని దీవానార్థులతోటి అంతా దసరా మొత్తం పూర్తిగా చేసి అందరి సమక్షంలో అందరు సుఖ సంతోషాలతోటి ఆ దేవుని దయ వల్ల అందరికీ జయం చేకూర్చాలని భగవంతుని కోరుకుంటాం. ఇంతకుముందు మేము మస్కూర్ ఖానం చేసేది మా తాతలు తరం నుండి మాకే ఉన్నది. తాతల కాంచెల్ని మేమే చేస్తాం. నేను మా బాబాయ్ ఒక సంవత్సరం అతను చేస్తాడు, ఒక సంవత్సరం నేను చేస్తున్నా. మంచిగా ఘనంగా సూరజాతుడి చేసుకుంటాం. సో ఆఫ్టర్ దసరా ఈ విధంగా ఉంది. జమ్మికొమ్మ అందరు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో చూడండి ఇక్కడ ఇది దసరా ఉత్సవాలు ఇంత ప్రశాంతంగా జరగడము గమనార్హము. సో అయిపోయింది. సో ఇది ఓవర్ టు స్టూడియో. దసరా ఉత్సవాలు ఇంతటితో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు